హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఆర్సీ లాగ్స్. ఈరోజు రెసిపీ మెంతోకు వెల్లుల్లి. సో కొత్తగా డిఫరెంట్గా తయారు చేసి మీకు చూపించబోతున్నాను. ఆ రెసిపీ మెంతోకు అంటే చేదని చెప్పేసి ఎవరు కూడా ఇష్టపడరు, కానీ చేదు లేకుండా మెంతోకు వెల్లుల్లి రెండు కలిపి చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు మెంతోకు వెల్లుల్లి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. పదండి కిచెన్లోకి. ఫస్ట్ మెంతోకు నీట్గా వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఇసుక ఉంటుంది. ఇసుక పోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి. పెనం వేడైందో లేదో చూసుకుని చెక్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. మెంతోకుని కట్ చేసుకోకూడదు, కట్ చేసుకుంటే చేస్తుంది. ఎంత వేసుకోవాలి. వేగిలోపు దీనికి కావాల్సినవి మనం రెడీ చేసుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, వెల్లుల్లి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి వెల్లుల్లిపాయలు పెద్దవి కాబట్టి మేము మీడియం సైజులో ఇలా కట్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి. ఉల్లిపాయ చిన్నగా. మీడియం సైజు టమాటా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలో 1 మీడియం సైజు టమాటో, 2 మీడియం సైజుల ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూను పసుపు, కరివేపాకు రెమ్మలు 2, 1 టీ స్పూను జీలకర్ర, తగినన్ని ఎండుమిర్చి, తగినంత సాల్ట్. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. మెంతోకు అయితే ఫ్రై అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందో చూసుకుని, ఆయిల్ వేడిన తర్వాత ఫస్ట్ కూడా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఆనియన్స్ లో కొంచెం సాల్ట్ వేస్తే బ్రౌన్ కలర్ త్వరగా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని స్లిమ్లోనే ఉంచాలి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం ఎంతవరకు వచ్చింది ఏంటన్నది. మంచిగా టమాటాలన్నీ కూడా ఉడికేంత వరకు ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ ఇవి సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం అయితే వేసుకుందాం. కారం వేసుకుని మొత్తం టమాటా ముక్కలకి ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మెంతోకు వెల్లుల్లికి వెల్లుల్లిపాయలే మెయిన్లీ ఫ్రై అయ్యే వరకు కూడా మిక్స్ చేసుకుందాం. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. వెల్లుల్లి ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుందాం.
ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం మెంతో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాం దీంట్లో. ఇందాక రెడీ పెట్టుకున్నాం మెంతోకి యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతోకి వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మెంతో కర్రీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. చాలా మంది చేదుగా ఉంటుంది అనుకుంటారు, ఈ విధంగా చేసుకుంటే చేదు అనేది ఉండదు. ఈ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఒకసారి కూర చూసుకుందాం. ఆల్మోస్ట్ కూర కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం, సాల్ట్ సరిపోయింది లేదో. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే సాల్ట్ తక్కువ తింటాను, మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ కర్రీకి ముఖ్యంగా వెల్లుల్లి ఎందుకు యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవే మెయిన్, వెల్లుల్లి మెయిన్. ఒకసారి ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది. మెంతోకు ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వాటర్గా ఉంది, ఆయిల్ పైకి తీరే వరకు వెయిట్ చేద్దాము. ఒక 2 మినిట్స్లో కూర అయితే కంప్లీట్ అయిపోద్ది. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. వావ్, ఎంత ఎమ్మీగా ఉందో చూడండి, సూపర్గా ఉంది. ఆయిల్ అయితే పైకి వచ్చింది, కూర అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్ అయితే చాలా బాగుంది. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కూర అయితే మనం టేస్ట్ చేద్దాం. నేనైతే కబ్బుసులు తిన్నాను. కోయిట్లో మాకు కబ్బుసులు ఉంటాయి, చపాతీ కూడా ఉంటుంది, కానీ కబ్బుసు అవైలబుల్ ఉంది, అందుకు కబ్బుసుతో నేను టేస్ట్ చేస్తున్నాను. కూర అయితే టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు. చాలా బాగుంది కూర అయితే, చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. నాకైతే చాలా నచ్చింది. ఒకప్పుడు నేను మెంతో తినేవాడిని కాదు, కానీ మా అత్తమ్మ చేసి పెట్టింది, మాకు చాలా నచ్చింది. అందుకని మాకు ఈ రెసిపీ చేసి మీకు అందరికీ చూపించాలని అనుకుని రెసిపీ చేసాం. చాలా మెంతాకు హెల్త్కి చాలా మంచిది, కానీ మనం ఇష్టపడం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చేదు అనేది ఉండదు, హెల్త్కి చాలా మంచిది. ఇష్టం లేని వారు కూడా 2-3 సార్లు చేసుకుని తింటారు.